మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. యేసుకేలు గ్రంథము ప్రకటన గ్రంథంతో సమానం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతోటి, క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా ఉంచున్నామో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా మనము బైబిల్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. బాగా క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి మనకు శిక్ష విధించదు. ఎవరి ప్రవర్తన బట్టి శిక్ష విధిస్తారంటున్నాడు ఆయన. జడ్జ్మెంట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ లోకంలో నువ్వు అనుకోవచ్చు, భూలోకంలో చిన్న తప్పు క్షమించేస్తాడు కదా దేవుడు అని. క్షమించడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారములు కాకుండానట్లు, అంటే అక్రమంగా తప్పు చేస్తున్నాము, పాపం చేస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమొచ్చున్నాడు? అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. దేవుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందిదరు? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం అంత పరిశుద్ధుడవా, దేవానికి స్తోత్రము నాయనా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు. నీ రోజులు ప్రతి ఒక్కరికి జ్ఞానము ఈ అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తొలలోష్యాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుంజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసత్యము. ఆయన ఉన్నాడు, ఫలము దయచేయబడని నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. అక్కడ ఏమొచ్చున్నాడు? నీ పాదమునకు దీపమై ఉన్నానంటున్నాడు. వాక్యము మన పాదమునకు దీపమై ఉన్నది. అంటే నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏ సందులోకి వెళుతున్నావు, ఏ రోడ్డు మీదకి వెళుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు నడిచే త్రోవ ఏమిటి? పాపము త్రోవ, మంచి త్రోవ, ఏ త్రోవలో నువ్వు నడుచుతున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పాదమునకు వాక్యము దీపమై ఉన్నది, అది వెలుగు చూపెడుతుంది నువ్వు నడిచే మార్గంలో. నువ్వు తప్పుడు త్రోవలో నడుస్తుంటే అలా కాదు నువ్వు నడిచేది, ఇంకో త్రోవలో నడవని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకు నీ పాదములకు దీపమై ఉన్నది వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఇక్కడ 18వ అధ్యాయంలోని 22వ వచనం,
అతడు చేసిన అపరాధములను ఒకటేయో జ్ఞాపకములోనికి రాదు. ఎందుకంటే మనం చేసిన అపరాధాల్లో ఒకటి కూడా జ్ఞాపకము రాదంటున్నాడు. అతని నీతిని బట్టి అతను బ్రతుకు. మనం నీతిగా ఉన్న రోజున మనం బ్రతకగలం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 23వ వచనం, దుష్టుల మరణము నొందుట చేత నీకేమాత్రమైన సంతోషము కలుగునా? ఎందుకంటే పాపాత్ముడు చనిపోతాడు. అలాంటప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు అక్కడ. దేవుడు సంతోషపడుతున్నాడా? నువ్వు సంతోషపడుతున్నావా? దుష్టుడు అంటున్నాడు దేవుడు అక్కడ, దుర్మార్గుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడు సంతోషం కలగటం లేదు. ఎందుకంటే మన పాపాలు చేసి మరణము పొందుతుంటే దేవుడు ఎక్కడ సంతోషపడతాడు? అది సంతోషపడలేదు కదా ఇలా. ఎందుకని మనం తప్పులు చేసుకుపోతున్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఏమంటున్నాడు వాక్యం ద్వారా? మన ప్రవర్తన మనం మంచిగా మారాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మన ప్రవర్తన మంచిగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుతే నాకు సంతోషము. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెప్తున్నాం మేము. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాం మేము. కానీ ఎంతవరకు మీరు దాన్ని పాటిస్తున్నారు? మారు మనసు పొందుతున్నారు, మెట్లు దిగేటప్పటికే మర్చిపోతున్నాం ఆ వాక్యము. మరి దేవుడు ఎలా సంతోషపడతాడు ఇక్కడ? అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయని ఏ క్రియలన్నిటి ప్రకారము జరిగించినట్లా అతను బ్రతుకున రసనార్థకం కొంచెం వరకు వేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు తప్పులు చేసుకుపోతున్నావు. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే మంచిగా లేకుండా నువ్వు తప్పులు చేసుకుపోతున్నావు. దేవుడు ఎందుకంటే పరలోక రాజ్యం అంటే ఏంటో మనకు ఇప్పుడు తెలియదు. పరలోక రాజ్యం మనం చూడలేదు. ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడని పాస్టర్ గారు వాక్యం గారు చెప్తారు తప్ప అది నిజంగా ఎక్కడ ఉంటుందో ఏమిటో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ఇక్కడ తప్పులు ఒప్పుకోవాలి, తప్పు చేయకుండా ఉండాలి అని మనం ఇష్టానుసారంగా చేసుకుపోతున్నాం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ పరలోక రాజ్యము. అందుకే దేవుని మర్మము పరలోక రాజ్యం అంటే. అది నీకు తెలియకుండానే దేవుడిని ఎలా మారు మనసు పొందుతున్నావో, ఎలా పశ్చాత్తాపడుతున్నావో, ఎలా కన్నీరు కారుస్తున్నావో, ఎంత కేడుస్తున్నావో అని దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఇక్కడ నేను ఎలా పరలోక రాజ్యానికి వెళ్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన అపవాది భూలోకాన్ని సంచారం చేసేస్తుంది. దేవుడితో అంటుంది కదా, నువ్వు 40 రోజులు ఉపవాసంతో ఉన్నావు కదా, ఎందుకు ఆకలితో ఉండడం? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా. మనుషులు మూలకాలు జీవించేది దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. ఎందుకంటే రాళ్ళను రొట్టెలుగా చేసినంత మాత్రంలో ఈ శరీరాన్ని పోషిస్తావు తప్ప మనసును కాదు. మనుషును పోషించాలంటే నీవు దేవుని వాక్యము నీ హృదయం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి, దేవుడికి కావాల్సింది ఏంటంటే నీతి కావాలి. నీతి అంటే పాపము చేయకుండా దేవుడిలో జీవించడం, వ్యభిచారము. అందుకే కదా ఇస్సాకు 2 పిల్లలు పుట్టారు, కౌల పిల్లలు. యాషావు, ఎందుకంటే యాకోబు యాషావు. యాషావు ఆయన వ్యభిచారిగా మారిపోయాడు. యాకోబు తప్పులు అబద్ధాలు ఆడినా మోసం చేసినా అది పైనే ఉంటుంది. అందువలన ఆఖరి నిమిషంలో అడుగుతాడు దేవుడిని, ప్రభా ఇన్ని తప్పులు చేశాను, క్షమించి నన్ను ఎలాగైనా కరుణించు, నీ బిడ్డగా నన్ను చేసుకో అన్నప్పుడు దేవుడు దాటి వెళ్ళిపోతాడు. ఒక్కదానికి జవాబు దొరకదు అక్కడ. అదే నీతి, అదే నీతి. నువ్వెంతవరకు దేవుడిలో జీవిస్తూ నీతిగా బ్రతకగలుగుతున్నావు?
అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ఏ క్రియలన్నిటిని ప్రకారము, ఏ క్రియలు అంటే నువ్వు తప్పుగా మాట్లాడటం, ఎందుకంటే తప్పుడు చూపుతో ఉండడం, సరే రస నేత్ర రస చెవుండడం, ఈ మూడు కూడా సాతానికి ఇష్టమైంది. అందుకంటున్నాడు ఇక్కడ, ఆ అమ్మాయి బాగుంది, ఆ అబ్బాయి బాగుందని ఉన్నప్పుడు మనసులోనే తప్పు చేస్తున్నాడు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన అతడు బ్రతుకునా కొంచెం మార్కిస్తున్నాడు. అలాంటి వాడు బ్రతుకుతాడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది ఏమొచ్చున్నాడు ఇక్కడ, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకంలోకి రావు. మనం అనుకుంటాం, ఆరాధన ఇన్ని సంవత్సరాలు నడిపించాను, ఇన్ని సంవత్సరాలు చర్చి కట్టాను, ఇవన్నీ నేను చేసేసాను కదా, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను కదా. వర్షమా ఎంత వర్షమా, నువ్వెంత ఆరాధన నడిపించినా, చర్చిని కట్టినా, ఏం చేసినా నువ్వు నీతిగా లేకపోతే దుక్కు పడేస్తాడు దేవుడు అక్కడ. నువ్వు అనుకుంటున్నావు నేనేం చేసేసాను కదా, నేను చాలా మంచిగా ఉన్నాను కదా, నేను చెడ్డ చూపుతో నేను చూడలేదు కదా, చెడ్డ మాటలు మాట్లాడలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. సృష్టికర్తకంతా తెలుసు. అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు ఎంత చేసినా అది మురుకు గుడ్లతో సమానం. నువ్వు దేవుడిలో నీతిగా బ్రతకపోతే, నీతిగా జీవించకపోతే మురుకు గుడ్లతో సమానం. నువ్వెంత చేసినా, ఏం చేసినా అవి మురుకు గుడ్లతో సమానం అన్నాడు దేవుడు అక్కడ. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు, అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకంలోకి రావు, అవేమి కూడా జ్ఞాపకానికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేస్తున్న పాపాన్ని బట్టి మరణము నొందెను. దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు, ప్రతి నెలలోనే కూడా మనకి ఎన్నో చేస్తున్నాడు ఆయన. కానీ నువ్వు ఎంతవరకు విశ్వాసంతో ఉంటున్నావు, నమ్మకంతో ఉంటున్నావు ఆయన దగ్గర? అందుకే అంటున్నాడు, చర్చ అయిపోయింది రోజు, రేపటి నుంచి మనం ఎలాగైనా ఉండొచ్చు, ఆదివారం ఒక్కరోజు ఒక చర్చిలో కూర్చుంటే చాలు అని నువ్వు అనుకుంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఏమొచ్చున్నాడు ఇక్కడ, విశ్వాస గౌతముడే చేస్తున్న పాపాన్ని బట్టి మరణము వద్దు. పాపము పరపక్కమైనప్పుడు మరణము తచ్చము. ఆగే ప్రసక్తి లేదు ఇక్కడ, చచ్చిపోవడమే. నువ్వు పాపంలోనే చచ్చిపోతావు అంటున్నాడు. యోహాను సువార్తలో చెప్తాడు కదా, నువ్వు పాపంలోనే చచ్చిపోతావు అన్నాడు యేసు ప్రభు. అందుకే దేవుడు చాలా జాగ్రత్తగా వహించాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్తుంటే దేవుడు, అది ఎక్కడ న్యాయం అండి మనుషులకి? నిజమే కదా, ఇవన్నీ చేయలేరు మనుషులు. శిష్యులు అంటారు కదా యేసు ప్రభుతోటి, అయ్యా మరి ఇవన్నీ చెయ్యాలంటే కష్టమే కదా అన్నారు శిష్యులు. మరి ఎలాగా మన పరలోక రాజ్యాల్లో ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి దేవుడు కలిగి ఉన్న రుచిని నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చిన్న బిడ్డ హృదయం ఎలా ఉంటుంది? చాలా ఇన్నోసెంట్గా, అమాయకంగా, పాపం అంటే ఏమిటో తెలియని రీతిలో ఉంటుంది చిన్న బిడ్డ. అలాంటి మనసుని ఉండడం అంటే కష్టమే, అది ఉండడం కష్టమే, అది ఉండలేవు. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు చేయగలడు. నన్ను మంచిగా నీ స్వరూపంలో మార్చేయండి ప్రభా. దేవుడి స్వరూపంలో మార్చబడాలి మనం. అందుకంటున్నాడు, నీ స్వరూపంలో నన్ను మార్చివే తండ్రి అని నువ్వు అడిగావనుకో, ఒక సరళితో, 2 సరళితో, 3 సరళితో, 4 సరళితో, ఆ తర్వాత నువ్వు మర్చిపోతావు. ఈ పని నువ్వు చక్కబెట్టేసుకుంటావు అక్కడ. అలా కాదు కదా, ఆయన స్వరూపంలో మార్చబడాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి.
తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఈ లోకంలో బ్రతికినంత వరకు. అందుకే కదా భార్యని భర్తని ఇస్తున్నాడు దేవుడు, తప్పుడు చేయకుండా ఉండడానికి. ఇంత క్లియర్గా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ఏమంటున్నాడు? విశ్వాసఘాతుకుని చేసిన పాపాన్ని బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. దేవుడు ఇలా చెప్తే కుదరదు, ఎలాగంటే ఎలాగా అని అనుకోవచ్చు. ఇశ్రాయేలులారా నా మాట ఆలకించుడి. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటించి అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని పెట్టి నడిపించి తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చి చాలా కష్టాలు పడ్డాడు మోషే. కష్టాలు పడి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలు చాలా కష్టపడి వచ్చేస్తున్నారు అని చెప్పి పాలు ఆయన ఆకాశం నుంచి మన్నాలు కురిపించాడు. ఏదైనా తింటే మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుందేమోనని ఆకాశం నుంచి మన్నాలు కురిపించాడు ఆయన. అది కొత్తిమీర చెవలే చాలా స్వీట్గా, మధురంగా ఉంటుంది. అది తిన్న తర్వాత అప్పుడు 10 అర్జునుల పలక తీసుకురావడానికని మోషేను రమ్మని పిలిచాడు దేవుడు. అహరోను తన అన్న కర్ర నిలబెడితే చాలు యాజకత్వం అయిపోయింది. అంత పెద్ద ప్రవక్త ఆయన. ఆయన్ని ఇశ్రాయేలు జనాంగం దగ్గర కాపలా ఉండమన్నాడు ఆయన. ఈ జనాంగం దగ్గర తప్పులు చేయకుండా మంచిగా ఉండేటట్లు చూడు అని చెప్పాడు అలా అన్నని. ఎందుకంటే మోషేను తీసుకెళ్ళాడు 10 అర్జునుల పలకని అగ్నితో రాస్తున్నాడు దేవుడు. అది పలకలు పట్టుకొని రావాలి. అప్పుడేమైంది? మోషేకే భయపడేవారు వాళ్ళు, ఇశ్రాయేలు జనాంగం. అహరోనుకు భయపడేవారు కాదు. అతను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అందుకే ఇంకెందుకు భయపడాలి? మనం భయపడవసరం పర్లేదు. దేవుడు ఏమని చెప్పాడు? ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి బంగారం తెచ్చేసుకోండి అని చెప్పాడు. కానీ ఆ బంగారాన్ని ఏం చేశారు? అగ్నిలో వేసి తోడగా చేశారు, విగ్రహారాధన. అప్పుడు అహరోనుతో చెప్పాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను మాత్రం విగ్రహాన్ని నడిపించుతాను, విగ్రహాన్ని నడిపించుకుంటాం మేము. ఆయన బాబు ఎంతకని కంట్రోల్ చేయగలడు? నువ్వు కంట్రోల్ చేయలేకపోయాడు ఇంకా. అప్పుడు అలాగే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. ఎందుకంటే విగ్రహారాధనే కాకుండా తాగి తప్పుడు పనులు చేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, అగ్నితో పలక రాస్తూ చూస్తున్నాడు. బాబు ఎంత ప్రేమించాడో వాళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగాన్ని. అది చూసి ఇంకా తట్టుకోలేకపోయాడు. పాపం ఎక్కువైపోతుంది అక్కడ. అప్పుడు కత్తిని నిలబెట్టి 23,000 మందిని అక్కడికక్కడే చంపేశాడు దేవుడు. బాబుల చేత కనిపించి చంపేశాడు. అప్పుడు మోషే అంటాడు, ప్రభా ఇంత దూరం తీసుకొచ్చి చంపేయడానికి అన్నట్టు చంపేయడానికి పాపము పరపక్క ఎప్పుడు మరణము తచ్చము ఆజ్ఞ ప్రసక్తి లేదు అక్కడ. మనము కూడా తప్పులు చేస్తే మనం కూడా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నవాళ్ళమే కదా, అబ్రహాం గారి బిడ్డలమే కదా, మనం కూడా సారా బిడ్డలమే కదా మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే సర్వ సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన. ఏమొచ్చినాడు ఇక్కడ? నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దాన్ని బట్టి మరణము నందును. తాను పాపము చేయటను బట్టియే కదా అతను మరణము నందెను. మరి దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టాంతము నుండి మరలి నీతి న్యాయములను జరిగించేలా తన ప్రాణమును రక్షించుకున్నాడు. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డానికి సమయం ఇచ్చాడు దేవుడు. దేవుడు నువ్వు క్షమాపణ అడగడానికి సమయం ఇచ్చాడు. నువ్వు దేవుడి పాదాలు పట్టుకొని నువ్వు కన్నీటి కార్చిన రోజున నీ పాపాన్ని కలిగేస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు మరలా పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మాను కనుక అతడు మరణం అనందక అవశ్యముగా బ్రతుకుడు. పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటారో వాళ్ళు బ్రతుకుతారు. దేవుడు మరలా క్షమిస్తాడు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమొచ్చున్నాడు ఇక్కడ. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. దేవుని మార్గము న్యాయం కాదని ఇశ్రాయేలు జనాంగం చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము దేవుని అవసరానికే వాడుకుంటారు. వాళ్ళకి అవసరమైతేనే వాడుకుంటారు, లేకపోతే విగ్రహారాధకులే వాళ్ళు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే ఇశ్రాయేలుడు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే కాదు, నీ మార్గమే న్యాయం కాదు. నా మార్గము న్యాయమే, నేను ఏం తప్పు చేస్తున్నాడు చంపేస్తాను. నీ తప్పులు మారటం లేదు, మీరు పాపాలు మారటకుండా ఇది దేవుడు తప్పుగా ఆలోచిస్తున్నాడు మా గురించి. మంచిగా ఆలోచించడం లేదని మీరు అనుకుంటున్నారు ఇక్కడ, కానీ నేను మంచిగానే ఆలోచిస్తున్నాను, మీరేం తప్పుగా ఆలోచిస్తున్నారు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అయితే ఇశ్రాయేలుడు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నాను. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గమే న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. ఎవరు ఏ రకంగా తప్పు చేస్తున్నారో ఆ తప్పును బట్టి శిక్ష వేసేస్తారంటున్నాడు దేవుడికి. మరి భూలోకంలో సగం తప్పును దేవుడు వేసిన శిక్ష సగం అనుభవించాలి, ఇక్కడ తగ్గిన శిక్ష అక్కడ అనుభవించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే నడవడికని బట్టి, నీ ప్రవర్తన బట్టి జడ్జిమెంట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే తగ్గిస్తానంటే కుదరదు. దావిదు మహారాజు గారికే లేదు, అంత పెద్ద ప్రవక్త ఉండి కూడా ఆయనకే లేకుండా పోయి ఆలయం కట్టేసి పరలోక రాజ్యం వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన చేసిన తప్పులన్నీ వృద్ధాప్యలోకి వచ్చేటప్పటికి కనబడుతున్నాయి. మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆలయం కట్టేసేసి వెలుపు పొంది పరలోక రాజ్యం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మరి మనం కూడా అలా అనుకుంటున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతులు రక్తపు చేతులు, ముర్యాల చెప్పుని చేతులు. నువ్వు ఆలయం కట్టే అర్హత కోల్పోయావు. నీ కుమారుడు సొలొమోను మహారాజు కడతాడులే, ఆ బట్టే పెట్టన్నాడు. మనం కూడా ఏం తప్పు చేస్తున్నామో నీకు చూపించి అప్పుడు దేవుడు శిక్ష వేస్తాడు. అక్కడ చూపిస్తాడు, చూపించకుండా ఉంటాడు. నువ్వేం తప్పు చేసావో ఇదిగో సినిమా రీడ్లా కనబడిపోతుంది. ప్రభా, నేను ఎన్నో తప్పు చేశానా? నేను ఏమైనా పాపం చేశానా? చల్లగారిని ఎచ్చగా ఉండక నువ్వు వెచ్చగా ఉంటే బొక్క వెలుగు వేస్తానన్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వేం తప్పు చేసావు దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు అంటే చాలా తప్పు అన్నమాట. చాలా అక్కడ మంచిగా మాట్లాడాడు వాక్యంలో దేవుడు. అక్రమములు మీకు శిక్షాకారములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టు. నా పాపాలన్నీ కూడా విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ, మీరు జరిగించిన అక్రమ క్రియలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మీకు తప్పుగా అనిపించుకోకుండా ఇక్కడ క్లియర్గా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతన హృదయము, ఎందుకంటే పండ హృదయాన్ని బద్దలు కొట్టి మాంసం ముద్దగా చేసే దేవుడు ఆయన. నువ్వు పండ హృదయము, ఎందుకంటే కఠిన హృదయమై ఉండొచ్చు, కానీ ఆయన మాంసం ముద్దగా చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణము నందుతున్నారు? ఎందుకు మీరు చచ్చిపోతున్నారు? ఎందుకంటే పాపం ఎక్కువైపోవడం మూలాన్ని మీరు చనిపోతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ. రోమేలు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి చదువు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు
దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోతుచు దేవుని నీతికి లోబడలేదు. చాలము. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషం, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. మన అందరిని కూడా ఇశ్రాయేలు జనం గురించి ప్రార్థన చేయబోతున్నాడు దేవుడు. ఇక్కడ మాట్లాడాడు కదా, వారి దేవుని యందు ఆసక్తి గలవారిని వారి గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ నా బిడ్డలు మంచోళ్ళు, ప్రార్థనాపరులు అని దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ కానీ మరొక మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వారి దేవుని యందు ఆసక్తి గలవారిని వారి గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అంటే మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించడం లేదు వాళ్ళు. అందుకంటే కదా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ మొరాలకు ఇస్తాడు. అడ్డదిడ్డంగా ప్రార్థన చేస్తే వింటావు. ఇశ్రాయేలు జనం అలాగే చేస్తున్నారు. అందుగురించే దేవుడు ఇక్కడ మళ్ళీ చెప్పాడు, ఒకవేళ వాళ్ళు జ్ఞానానుసారంగా ప్రార్థన చేసేస్తున్నారని అనుకుంటారేమని. ఇక్కడ ఏమొచ్చున్నాడు దేవుడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, యాలయనగా వారి దేవుని నీతి నెరగక, అంటే దేవుని రుచి తెలియక, నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అందుకంటున్నాడు, వారి దేవుని యందు ఆసక్తి గలవారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అవసరానికి వాడుకుంటారు దేవుడిని. మనం కూడా అలాగే వాడుకుంటున్నామా అవసరానికి? అదే దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము వాళ్ళకి ఏది తోస్తే ఎలా చేస్తే అలా చేసేసుకుంటారు వాళ్ళ ఇష్టానుసారంగా. దేవుడిని అడగరు, ఇది చేయాలి ప్రభా, ఇది చేద్దామని వాళ్ళు అడిగేవారు కాదు. వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసుకునేవారు. అందుకే వాళ్ళు జ్ఞానానుసారమైనది కాదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినట్ల, మీరు జరిగించిన ఏజ్కేలు 18:17 వచ్చిన మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందినవాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాదు. మీరు చచ్చిపోతున్నారని నాకు సంతోషం లేదు, బాధగా ఉంది. నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ, ఇంకా లూసిఫర్కి అప్పచెప్పాడు కదా దేవుడు. నరకాన్ని లూసిఫర్కి ఇచ్చాడు కదా. ఆ నరకానికి వెళ్ళిపోతున్నారు అందరూ. విశాల దారి, అడుగులు పడే దారి, అందరూ ఆ దారి అంటే వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏడుస్తున్నాడు, కూర్చొని నా బిడ్డలు ఎందుకులా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభువు యెహోవా వాక్కు, మరణము నొందివాడు మరణము నొందటను బట్టి నేను సంతోషించేవాడను కాదు. కావున మీరు మనసు తిప్పుకోండి. మీరు మనసు తిప్పుకోండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మళ్ళా ఇచ్చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు, మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అప్పుడు దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు. మనసు తిప్పుకోండి. ఏ లోక సుఖం కన్నా పరలోక సుఖమే మన కాలం. అందుకంటున్నాడు, ఈ లోకంలోని కాదు, పరలోక రాజ్యం గురించి. యెషయా అంటాడు కదా, దేవుడు కళ్ళు కనపడము, చెవులు కనపడము, సింహాసనం తడివి చూస్తున్నాడు. ఇజ్రాయేలు సింహాసనాన్ని. ఇంత మంచి మహారాజు చనిపోయాడు కదా, మరలా ఎలాంటి మహారాజు వస్తాడా అని తడివి చూస్తున్నాడు. దేవుడే చెప్పేశాడు కదా ఇజ్రాయేలు. అందుకు యెషయా పిలిచాడు, చిత్తము ప్రభువా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో ఒక సింహాసనం కాదు చూసేది, పరలోక సింహాసనాన్ని చూడన్నాడు. ఎందుకంటే మనం ఏదో ఒక సింహాసనం కాదు చూసేది కాదు, పరలోక సింహాసనం చూడాలి. సింహాసనం మీద దేవుడు దృష్టించున్నాడు. కుడి పక్కన ఒక కరీబి, ఎడమ పక్కన ఒక కరీబి 6 రెక్కలతో, 2 రెక్కలతో కళ్ళు కొప్పొచ్చినవి, 2 రెక్కలతో కాళ్ళు కొప్పొచ్చినవి, 2 రెక్కలతో ఎదుర్చి ఉన్నది. పరలోకమంతా తత్తడిల్లిపోతుంది, కడప కమ్ములు కదిలిపోతున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గానపతి గానాలు వినబడుతున్నాయి. కానీ యెషయా పెదాలు కనపడబోతున్నాడు. ప్రవక్త ఎప్పుడు కూడా అతని పెదాలు కనపడబోతున్నాడు. మన పెదాలు పాపంలే కాదు, మన నోరు పాపపు నోరు.
అందుకే కలపలేకపోతున్నాడు. అప్పుడు దేవదూత కొనుకొచ్చి తీసుకొచ్చి నిదాలు కట్టిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు అయిన పత్రిక చెప్పండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. దీనికి పాత నిబంధనకి దానికి అటాచ్మెంట్ ఇచ్చాడు ఇక్కడ పత్రికలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 13వ అధ్యాయం చూడండి. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల మాట ప్రతి మాట స్థిరపరచబడవను. ఎందుకంటే నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడికి సాక్ష్యం చెప్తూ ఉండాలి. నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు మంచం మీద కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నావు. ఈ వాక్యం మరలా నువ్వు నెమరు వేసుకోవాలి. అక్కడ మంచం మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఈవేళ ఈ వాక్యం చెప్పారు, ఈ వాక్యం చదువుతున్నావు అని నెమరు వేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి అక్కడ. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఈ మూడోసారి నేను మీ ఎద్దుకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవద్దు. నేను మునుపు చెప్పితిని, నేను ఇప్పుడు మీ ఎద్ద లేకున్నాను. రెండోసారి మీ ఎద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయించుండే వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయండి ఏమనగా, నేను తిరిగి వచ్చినట్లా కనికరం చూడను. వచ్చేస్తున్నాడు రెండోసారి ఆయన. అందుకంటున్నాడు రెండోసారి వచ్చేస్తున్నాడు. యుద్ధాలు ప్రారంభమైపోయి, కరువులు ప్రారంభమైపోతున్నాయి. ఇంకా ఇచ్చే సమయం ఆసనమైపోతుంది. అందుకంటున్నాడు నేను వచ్చేస్తున్నాను, ఇంకా మీరు సిద్ధపడి ఉన్నారో లేదో చూసుకోండి అంటున్నాడు ఇక్కడ. ఇది మూడోసారి నేను రావాలి ఇక్కడికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? సాక్ష్యాలు కావాలా? ఆయన వస్తున్నాడా లేదా అని చెప్పి మనకు సాక్ష్యం కావాలా? దేవుడు నిజంగా వచ్చేస్తాడా లేకపోతే లేదా? లోతు భార్య, నువ్వు పరిగెట్టుకుయ్యా, నీ పిల్లల్ని అందరిని తీసుకొని పరిగెత్తానేటప్పటికల్లా పాపం పిల్లలు ఆయన పరిగెత్తేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గారికి అనుమానం నిజంగా అగ్ని వర్షం కురుస్తుందా లేదని వెనక తిరిగి చూసేటప్పటికల్లా ఉప్పు స్తంభంగా మారిపోయింది. వెనక తిరిగి చూసేటప్పటికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం వెనక తిరిగి చూస్తున్నామా, ముందుకు చూస్తున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు నా యందు పలుకుచున్నాడు, రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడు. పవర్ యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది. పవర్, ఆ పవర్లో ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే కదా సాతాను దాని పవర్ చూపించుకుందామని ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తినవచ్చు కదా. ఎందుకలా ఊగిపోతున్నావు, జోకుపోతున్నావు అంటుంది అక్కడ. ఎందుకంటే యేసు మాటలో పవర్, ఆ గద్దెంపులో పవర్, సాతాను తోలి తీయుడులో పవర్ యేసు ప్రభుకి బలంగా ఉంది. దత్తరిల్లిపోవాలి. అగ్నితో కాల్చి వేస్తాడు. అగ్నితో వస్తున్నాడు ఇప్పుడు రెండోసారి అయినా. అగ్నితో కాల్చేస్తాడు. మనుషులనైనా సాతాన్నైనా ఎవరినైనా సరే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డు కానీ, ఎందుకంటే మన ఎంతో బలహీనతానికి, ఎందుకంటే మనంటే పిచ్చి ఎక్కువ, ఆయనకి ప్రేమ ఎక్కువ. అందుకని సిలువ ఎక్కవలసి వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన ఎందుండి బలహీనుడమే ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యేసు ప్రభు జీవం గల దేవుడు. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించబడిన దేవుడు. మరి నువ్వు కూడా ఆయనలో ఉంటే నువ్వు జీవం గల దేవుడివే. జీవం గల నాలో నువ్వు ఉంటే నువ్వు కూడా జీవం నీలో ఉంటుంది. నువ్వు చచ్చిపోవు, ఆయన బ్రతికించేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనలో నువ్వు ఉన్న రోజున ఆ జీవం నీకు ఇచ్చేస్తాడు. ఆయన జీవాన్ని నీకు ఇచ్చేస్తాడు. నీతిగా బ్రతికి, నిజాయితీగా బ్రతికి దేవుల్లో ఉన్న రోజున నువ్వు బ్రతికేస్తావు, నువ్వు చచ్చిపోవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాను.
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కానీ అట్లా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎదిరా. మీకు విశ్వాసం ఉన్నదో లేదో మీకు తెలిసిపోతుంది కదా. ఒక గడి కూర్చొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే నువ్వు విశ్వాసంగా ఉన్నావో లేదో నీకు తెలిసిపోతుంది. అని నువ్వు భ్రష్టురాలవో భ్రష్టుడువో ఏంటో కూడా తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు నీలో ఉన్న రోజు నువ్వు భ్రష్టుడు కాదు. ఆయన లేదనుకో నీ హృదయంలోనే నీకు భ్రష్టుడివి, ఇంకేముండదు అక్కడ, మనమే చూపించక్కర్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, మేము భ్రష్టులు కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుతున్నాము. మీరు ఏ దుష్కార్యమని చేయకుండా వల్లని దేవుడిని ప్రార్థించుచున్నాము. నేను యోగ్యులమైనట్టు కనబడవలని కాదు, కానీ ఎందుకంటే మేము ఏదో గొప్ప ప్రార్థనా పనులు అని అనుకోవడం గురించి ఆలోచించడం లేదు. ఇక్కడ ప్రార్థనలో ఉంటే చాలు, దేవుడు మనలో ఉంటే చాలు. అందుకంటున్నాడు ఇక్కడ, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలేది చేయవలని ప్రార్థించుచున్నాను. యేసు ప్రభు తండ్రి కృపాస్థానం కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నా బిడ్డలు మంచిగా ఉండాలి, భ్రష్టులుగా ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి అని మీరు ప్రార్థన చేసిన రోజున దేవుడు మంచిగా చేస్తాడు. అక్కడ మాట ఏమంటున్నాడు, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, సంఘానికి వందనాలు చెప్తున్నారు. ప్రభుని యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండేది కాక. ఆమె సువార్త చెప్పు. చాలు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆఖరి మాట ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ, యేసు ప్రభు చనిపోయాడైనా మూడో దినాన్ని సజీవంగా లేస్తానన్నాడు కదా. అందుకు ఆయన ముందుగానే చెప్పాడు శిష్యులతోటి, గలిలయకు నేను వెళ్తాను, మీరు కూడా అక్కడ రండి అని చెప్తాడు యేసు ప్రభు. గలిలయ కొండ మీదకి అనమాట, గెత్సేమనే తోట, ఆ గెత్సేమనే తోటలో మాట్లాడతాడు అన్నమాట దేవుడు అక్కడ. అందువలన అక్కడ రమ్మని ముందే చెప్పినప్పుడు ఇక్కడ మరియాం వాళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఏమొచ్చినాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు, ఇదిగో ప్రభు దూత పరలోకమును దిగి వచ్చి రాయి పొందించి దాని మీద కూర్చుంటాను. ఏమంటున్నాడు ఇక్కడ, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేదిక మరియు సమాధి చూడవచ్చు. ఎందుకు ముందుగానే చాటింగ్ వేశారు కదా యేసు ప్రభుని శిష్యులు, ఆయన బతుకుపోయాడు అని చెప్పేస్తారు అని చాటింగ్ వేసేస్తారు కదా. అది ఎంతవరకు నిజమని చెప్పి చాటింగ్ వేసేటప్పుడు కల్లా పాపం వెళ్ళిపోతుంది. నేను సమాధికి వచ్చేస్తారు తెల్లవారుకుండానే వచ్చేస్తారు. బాప్తించి వాళ్ళు ఏంటంటే, మేము బాప్తించాను అనుకోండి, ఇప్పుడు నా లోదన ఆరాధన లోదన చర్చిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే తెల్లవారి 4 గంటలకే వెళ్ళిపోతారు చర్చికి. ఆ రోజు సమాధి కార్యక్రమానికి తెల్లవారుచారు. అందువలన వాళ్ళిద్దరూ కూడా వస్తారు చూడటానికి. ఈ లోపల ఏం చేస్తుందంటే దేవదూత ఆయన లేచిపోయాడు కదా, యేసు ప్రభు లేచిపోయాడు, ఆ రాయి మీద ఎక్కువ కూర్చుంటే భూకంపం కూడా వచ్చి బదలైపోతుంది అదంతా కూడాను. అప్పుడు చెప్తున్నాడు, ఎప్పుడో ఆయన లేచిపోయిన తోటకి అని చెప్తాడు. అక్కడికి తన శిష్యులతో వెళ్ళి చెప్పండి అని దేవదూత చెప్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు అని ఇక్కడ లేడు. తను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పట్టుకుని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోకి లేచి ఉన్నాడు అని శిష్యులకు తెలియజేయడు. ఇదిగో గలిలయలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నారు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్తున్నాడు. ఎందుకంటే గలిలయలోకి మీరు తోవలోనే కనబడతాడు ఆయన, మీరు వెళ్ళండి దేవుడు చెప్తుంది అక్కడ. ఎందుకంటే ఆదివారం విశ్రాంతి దినం, అందుకే వాక్యం దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఏమని ప్రార్థన చేస్తాము? ప్రభా, ఈరోజు ఈ విశ్రాంతి దినము తండ్రి, నీవే వాక్యం చెప్తున్నావు, పాటల్లోని, వాక్యంలోని, ప్రార్థనలోని, ఎందుకంటే అన్నింటిలో నీవే ఉండి నడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నా సంఘాన్ని నువ్వు తీసుకొని రా, వాళ్ళు ప్రేరేపించి తీసుకొని రా అని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడే తీసుకొస్తాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 11 మంది శిష్యులు, ఎందుకంటే ఒక ఆయన ఇస్కరియోతు చనిపోయాడు కదా, ప్రియులు బయటకు వచ్చి మరి చనిపోయాడు. ఆయన 11 మంది ఉన్నారు ఇక్కడ. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళి వారాన్ని చూచి ఆయనకు మృక్కుని కానీ కొందరు సందేహించారు. అవిశ్వాసం ఎక్కువ కదా మనకి. ఇస్కరియోతు ఇక్కడ, ఎందుకంటే తోమా ఉన్నాడు కదా, తోమా లేడు. శిష్యులు వచ్చి ప్రభుని ముట్టుకొని, ప్రభుని మాట్లాడి, ఆయన్ని కౌగులించుకొని ఇవన్నీ చేసేసి ప్రభు వెళ్ళిపోయాడు. అప్పుడు తోమా వచ్చాడు బయట నుంచి, ఎక్కడి నుంచో వచ్చేటప్పటికల్లా మేము ప్రభుని చూసాం, ఆయన ముట్టుకున్నాం అని చెప్తున్నప్పుడు నేను నమ్మలేనాము అంటాడు. ఆయన శిష్యుడే. అందుకంటున్నాడు, పేతురు మొక్కుతాడు ఇస్కరియోతు యూదా, ఎందుకంటే అప్పగించేస్తాడు 38 దినాలకి. ఇక్కడ ఈయన నేను నమ్మను, ఆయన చేతిలో వేలు పెట్టి చూస్తేనే కానీ, ఆయన డొక్కలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. మరి ఆయన శిష్యులే నమ్మకపోతే మరి ఎలాగంటే తక్కిన వాళ్ళు ఎలా నమ్ముతారు? అప్పుడు దేవుడు వచ్చేసాడు లోపలికి. ఆత్మతో సత్యంతో ఆరాధించబడి దేవుడు కదా, తలుపు లేస్తుండగానే లోపలికి వచ్చాడు ఆయన. అమ్మా, ఇలా రా, నా చేతిలో వేలు పెట్టి చూడు, నా డొక్కలో వేలు పెట్టి చూడు అన్నప్పుడు నీరు రక్తము కారుతుంది. ఇంకా అప్పుడు వెంటనే కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు. ప్రభా, తప్పు అయిపోయింది, క్షమించండి. అప్పుడు ఏమంటాడు ఆయన? చూచి నమ్మని వారి కన్నా చూడక నమ్మని వారి దగ్గర. మనం చూడకుండా నమ్ముతున్నాం, మన దేవుడు మన ముందున్నాడు, ఇక్కడే ఉన్నాడని నమ్ముతున్నాం. ఆయన చూసి నమ్మాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ 11 మంది శిష్యులు కూడా వాళ్ళని చూచి ఆయనకు గురుకుని కానీ కొందరు సందేహించని. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, సర్వ సృష్టికి కూడా. ఎందుకంటే తండ్రి ఎందుకంటే మరణశాస్త్రం రాశాడు యెహోవా దేవుడు. ఆ మరణశాస్త్రాన్ని రద్దుపరచడానికి, ఎందుకంటే భయంకరమైన శిక్ష అనుభవించడానికి వచ్చాడు యేసు ప్రభు. చిత్రవద, ఎందుకంటే 140 దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం తొక్కలో పొడి చేశారు, ఎందుకంటే కాళ్ళలో మెట్లు కొట్టారు. ఎందుకంటే చాలా భయంకరం. ఆయన మరణశాస్త్రాన్ని విధించేశాడు, అక్కడ అయిపోయింది. కానీ ఆ మరణశాస్త్రం రద్దుపరచాలంటే ఇక్కడ మానవుడు చచ్చిపోవడం ఎలా చనిపోతాడో, కానీ అంతకన్నా భయంకరంగా చనిపోతాడు ఆయన. మానవుడు ఏమంటే మామూలుగా జబ్బు చేసి చచ్చిపోవచ్చు, అంటే ఎందుకంటే దేని వల్ల చచ్చిపోవచ్చు, కానీ అలా కాదు కదా యేసు ప్రభు. భయంకరం, ఎందుకంటే మనుషులు చేసిన పాపాల బట్టి ఆయన శిక్షను ఇచ్చాడు. అందుకంటున్నాడు, నువ్వు చేతులతో తప్పు చేస్తావు, చేతుల్లో మెట్లతో కొట్టుపడ్డాయి, కాళ్ళతో తప్పు చేస్తావు, కాళ్ళలో మెట్లతో కొట్టుపడ్డాయి, చెడ్డ ఆలోచనలు చేస్తావు, బ్రెయిన్లో ముళ్ళకి మెట్లు పెట్టారు. ఉదవర్షమా అందవర్షమా. అందుకే దేవుడు యేసు ప్రభువయ్యాడు. సర్వ సృష్టికి యెహోవా దేవుడు పూర్తి పవర్ నీకు ఇచ్చేసానన్నాడు ఆయన. రేపు మధ్యాకాశానికి కూడా ఆయనే వస్తున్నాడు, రేపు వస్తే వచ్చేవాడు కూడా ఆయనే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? అయితే యేసు వారి ఎందుకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సృష్టిగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుల యొక్కయు పరిశుద్ధాత్మక నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చి చూడు. బాప్తీసం ఇవ్వకుండా నువ్వు శ్రేష్ఠుడు కాదు, నువ్వు క్రిస్టియన్ కాదు. బాప్తీసం తీసుకుంటేనే క్రిస్టియన్. బాప్తీసం తీసుకోలేని వాళ్ళు అనుకోవచ్చు, ఇంకా వాక్యం వినాలి, ఇంకా బాప్తీసం తీసుకోవచ్చులే అని నువ్వు అనుకున్నావంటే సమయం అయిపోతుంది అక్కడ. ఆ మాట కూడా నేను చెప్తాను మీకు. ఇది చెప్పి నేను పూజ చేస్తున్నాను ఇక్కడ. ఎంపీపీ కాలనీ నుంచి ఒక ఆవిడ వచ్చేది చర్చికి మనకి, ఇంకొక ఆవిడ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా వచ్చేవారు. అలాగే 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు తన ఫ్రెండ్కి క్యాన్సర్, ఆవిడకి ఆవిడ అన్నది, నేను బాప్తీసం పూజ చేసుకుంటానండి అమ్మగారు అంది.
మరి నువ్వు కూడా తీసేసుకోవచ్చు కదా ఇద్దరు కూడాను అని అన్నప్పుడు నేను ఊరెళ్తున్నానండి, ఊరెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటాను, ముందు తగ్గించేయండి అని చెప్పాను కదా, నేను చేశాను. పాపం ఆవిడ ఊరెళ్ళి వచ్చినప్పటికల్లా చాలా సీరియస్ అయిపోయి కేజీహెచ్లో ఐసీయూలోకి వెళ్ళిపోయింది. బాప్తీసం తీసుకోలేదు ఆవిడ. ఇప్పుడు బాప్తీసం ఇచ్చేసారు క్యాన్సర్ అంటే. అప్పుడు ఎలాగా ఐసీయూలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. బాప్తీసం తీసుకోకుండానే చచ్చిపోయింది. ఊరు వెళ్ళకుండా బాప్తీసం తీసుకొని ఉంటే బాగుంది పోదు, కానీ తీసుకోలేదు. చనిపోయిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేశారు, అమ్మ మరి మీరు వచ్చి సమాధి చేస్తారా లేకపోతే మమ్మల్ని చేసేసుకోమంటారా అని. అయ్యగారు ఏమన్నారంటే, నువ్వు బాప్తీసం ఇవ్వలేదు కదా, వాళ్ళు చేసేసుకోమని అన్నారు. మరి ఆయన భర్త గారు ఆయన మాట వినకపోతే కుదరదు, అక్కడ ఆయనే తీసుకెళ్ళాలి నన్ను, అక్కడ నేను ఏమైనా చెయ్యాలంటే తీసుకెళ్ళాలి. కాదండి అంటే, నువ్వు ఊరుకో, నువ్వు ఇవ్వలేదు కదా బాప్తీసం, మీరు చేసేసుకున్నాను. చేసేసుకుంటే నేను ఫోన్ ఇలా పెడుతున్నాను, 2 సంవత్సరాలు వచ్చింది కదా నీ సంఘానికి, నువ్వెందుకు నువ్వెందుకు సమాధి చేయలేవు, ఎందుకు సమాధి చేయలేదు నువ్వు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడతాడు. మాట్లాడాలి. నీ పిల్లల గురించి నీ భర్త గురించి మాట్లాడితే ఇక్కడ కుదరదు. నువ్వు సేవకురాలుగా వచ్చినప్పుడు చర్చ పెట్టుకున్నప్పుడు నీ జడ్జిమెంట్లోనే ఉంది, అక్కడ దేవుడు జడ్జిమెంటే. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని నువ్వు చేస్తే ఇక్కడ కుదరదు. లేదు ప్రభాస్ వారకుంటానికి వెళ్తాను, వెళ్ళి నేను అక్కడ వాక్యం చెప్పేసి వస్తానని చెప్పాను. వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత నా వెనకాలే వచ్చింది ఆవిడ ఆత్మ, నాకు బాప్తిస్మీ నాకు ఇప్పుడు అని అడుగుతుంది. ఇప్పుడు ఎలాగ నేను బాప్తిస్తాను నీకు అనేసి అంటే, పర్వాలేదు, దొంగ చచ్చిపోయాడు, ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోయాడు కదా, అలాగే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు, ఏం పర్వాలేదు. నా వెనకాలే నా ఇంటికి వచ్చేసింది. నేను లోపల పడుకుంటే నాతో పాటు లోపల పడుకుంటుందట. బయట ఉండలేదు, నువ్వు బయటే ఉండాలి, నేను లోపల రాకూడదు బట్టే. లేదు, నువ్వు లోపల ఉంటే నీతో పాటు నేను లోపల ఉంటాను. బాప్తిసం కొండ మీద కూర్చొని నాకు బాప్తిసం ఇస్తావా లేదా? అప్పుడు చెప్పాను, దొంగను దేవుడు ఎలా తీసుకెళ్ళాడు నిన్ను కూడా అలాగే తీసుకెళ్ళిపోతాడు, నేను ప్రార్థన చేస్తాను కదా అని చెప్పి అప్పుడు ప్రార్థన చేశాను. ప్రభా, ఈ బిడ్డ బాప్తిసం కోసం చాలా అల్లలాడిపోతుంది, మరి నేను ఇప్పుడు ఇవ్వలేను కదా, మరి దొంగను ఎలా తీసుకెళ్ళావో అలాగే పరలోక రాజ్యం తీసుకెళ్ళిపో ప్రభా, క్షమించమని అడుగుతున్నాను, చేసిన తప్పేమో తెలియదు నాకు, అందువల్ల క్షమించండి అని చెప్పి ఈ ఆత్మను నేను సముద్రంలో తోసేస్తున్నాను ప్రభాని, ఆ సముద్రంలోకి తోసేసాను అన్నమాట ప్రార్థన చేసి. అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ముందే బాప్తిసం తీసుకోవడానికైనా ముందే మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత నేను తీసుకుంటాను ఇలాగలాగంటే కుదరదు. అక్కడ దేవుని పరిస్థితి వాటిని ఉంచుకోక